లలితా సహస్రనామ రహస్యం. అగస్త్య మహామునికి హయగ్రీవ స్వామి లలితా సహస్రనామాలను ఉపదేశించిన ఘట్టం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అగస్త్య మహాముని ఒకసారి కాంచీపురంలో ఉన్న హయగ్రీవ స్వామి వద్దకు వెళ్లి లోక కళ్యాణం కోసం ఒక సందేహాన్ని అడుగుతారు. స్వామి, సంసార సాగరంలో మునిగిపోయి కష్టాలు అనుభవిస్తున్న మనుషులు సులభంగా ముక్తి పొందే మార్గం ఏమిటి? అమ్మవారిని ఎలా సేవిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది? అందుకు హయగ్రీవ స్వామి మొదట అమ్మవారి వైభవాన్ని, ఆమె భండాసురుడిని వధించిన విధానాన్ని లలితోపాఖ్యానం వివరిస్తారు. ఆ తరువాత అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన లలితా త్రిశతి 300 నామాలు మంత్రాన్ని ఉపదేశిస్తారు. కాని లలితా సహస్రనామ రహస్యాన్ని మాత్రం వెంటనే చెప్పరు. అగస్త్యుడు భక్తితో అమ్మవారిని కొలుస్తూ ఉండగా ఆయనలోని తీవ్రమైన జిజ్ఞాసను చూసి హయగ్రీవుడు మళ్లీ ప్రత్యక్షమై ఇలా అంటారు: అగస్త్యముని, లలితా సహస్రనామాలు చాలా రహస్యమైనవి. వీటిని కేవలం పరమభక్తులకు మాత్రమే చెప్పాలి. నువ్వు అమ్మవారికి అనన్య భక్తుడివి కాబట్టి వాగ్దేవతలు స్వయంగా రచించిన ఈ 1000 నామాలను నీకు ఉపదేశిస్తున్నాను అని. అప్పుడు అమ్మవారి ఆజ్ఞ మేరకు వసిన్యాది వాగ్దేవతలు కూర్చిన 1000 నామాలను అగస్త్యుడికి హయగ్రీవ స్వామి వినిపిస్తారు. ముఖ్య గమనిక: ఇటువంటి పురాణ విశేషాలు మీకు నచ్చినట్లయితే దయచేసి మా పేజీని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే మాకు స్ఫూర్తి. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, లలితా సహస్రనామం అనేది మనుషులు రాసింది కాదు, అమ్మవారి శక్తి స్వరూపమైన వాగ్దేవతలు స్వయంగా పలికినవి. ఇదే లలితా సహస్రనామ రహస్యం. కలియుగంలో కేవలం నామస్మరణ వల్లే పాపాలు తొలగిపోయి మోక్షం పొందే అర్హత సాధించవచ్చు. అమ్మవారి రూపం, ఆమె ఆయుధాలు, ఆమె నివసించే మణిద్వీపం, ఆమె శక్తులు అన్నీ ఈ 1000 నామాల్లోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని పారాయణం చేస్తే అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నంత ఫలితం దక్కుతుంది. ఈ వీడియోను లైక్ చేసి నలుగురితో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆ దైవం మీకు తోడై ఉండుగాక.